వాస్తు శాస్త్రంలో చెట్లు మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సరైన స్థలంలో దిశలో చెట్లను నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. కుటుంబంలో ఆనందం శాంతిని కాపాడుతాయని నమ్ముతారు. అయితే అన్ని చోట్ల చెట్లను మొక్కలను నాటడం సాధ్యం కాదు. ముఖ్యంగా బొప్పాయి చెట్టుకు సంబంధించి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదు అంటున్నారు నిపుణులు. ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు. బొప్పాయి చెట్టు దానంతట అదే పెరిగితే దానిని తొలి దశలో పెకిలించి వేరొక చోట నాటాలి. చెట్టు పెద్దగా పెరిగి ఫలాలు ఇవ్వటం మానేసినట్లయితే దానిని కత్తిరించే బదులు దాని ట్రంకులో రంధ్రం చేసి ఇంగువతో నింపటం మంచిది. ఇలా చేయటం వల్ల ఇంటికి వచ్చే నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. ఇక బొప్పాయి చెట్టును ఎందుకు నాటకూడదంటే ఇది ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది అంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం శ్రేయస్కరం కాదు. ఇది వ్యక్తి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ చెట్టు వల్ల కుటుంబ సభ్యులకు డబ్బు సంపాదనలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఇదీ కాకుండా అటువంటి ఇల్లు ఎప్పుడు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది మొత్తం కుటుంబానికి ఆందోళన కలిగించవచ్చు అంటున్నారు నిపుణులు. అందువల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సును ఉండాలంటే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మానేయాలి అంటున్నారు పండితులు. ఇంటి ముందు లేదా పెరట్లో బొప్పాయి చెట్టును నాటడం వల్ల కుటుంబ సభ్యులలో అశాంతి, ఉద్రిక్తత ఏర్పడుతుందంట. ఈ చెట్టు ప్రభావం వల్ల ఇంట్లో తరచు గొడవలు, మనస్పర్ధలు తలెత్తుతాయని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన తగ్గుతుందట. సంబంధాలు విచ్ఛిన్నం కూడా కావచ్చట. దీనితో పాటు ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి లేకపోవటం, దీని కారణంగా ఇంట్లో ఎల్లప్పుడూ భారం, ప్రతికూల భావన ఉంటుంది అంటున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బొప్పాయి చెట్టు పూర్వీకులతో సంబంధం కలిగి ఉంటుంది. బొప్పాయి చెట్టులో పూర్వీకులు నివాసం ఉంటారని, ఇంటి ముందు లేదా ప్రాంగణంలో నాటడం వల్ల పూర్వీకుల ఆగ్రహానికి గురి అవుతారు అంటున్నారు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, వృత్తి, మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. పూర్వీకుల అసంతృప్తి వల్ల కుటుంబంలో తరచూ అనారోగ్యం, అపజయాలు, మానసిక ఒత్తిడి వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ఇంటి నుండి దూరంగా నాటడం మంచిది. ఇంట్లోని పిల్లలకు మర్రి చెట్టు ఎలా హానికరమో అదే విధంగా బొప్పాయి చెట్టు కూడా ఇంటి పురోగతికి, సంతోషానికి, శాంతికి ఆటంకం కలిగిస్తుందని చెప్తున్నారు. బొప్పాయి చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది కుటుంబ సభ్యుల జీవితంలో ఆటంకాలు, అడ్డంకులను కలిగిస్తుంది. అలాగే ఇంట్లో ఉండే ఇతర మొక్కల కంటే ఈ చెట్టు వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. ఆహారం పరంగా బొప్పాయి చెట్టు ఇచ్చే ఫలాలు విటమిన్ తో కూడినవి. డైటీషియన్స్ వీటిని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. ఆరోగ్యపరంగా బొప్పాయి పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయనేది అందరికీ తెలుసు. ఇక మీరు బొప్పాయిని నాటాలనుకుంటే ఇంటి నుండి దూరంగా తోటలో, పొలంలో లేదా ఇంటిపై ప్రభావం చూపని ప్రదేశంలో నాటండి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురు లేదా ఇంటి ప్రాంగణం లేదా కాంపౌండ్ వాల్ ఆనుకొని మాత్రం నాటవద్దు. ఇంటి బయట నాటిన చెట్లు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి పర్యావరణాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఇదే కాకుండా బొప్పాయి చెట్టును సరైన దిశలో నాటడం వల్ల ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచటం వల్ల దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు.